పని అవుతాడు. ఆ పెద్దలు చేశాను అలా మోక్షం లభిస్తుంది. ఈ తగ్గిన చేశానుకో వాళ్ళు ప్రశాంతంగా సుఖంగా ఉండగలుగుతారు. ఇది ఒక్క విషయం బయట ఎక్కడ ప్రపంచం చెప్పలేదు. మేము ఒక గురువుని అడిగాము, ప్రభు మళ్ళీ మీరు విషయం చెప్పొచ్చు అంటే, అబ్బో అందరూ అది ఒకటి చేస్తే మా సంగతి ఏంది అన్నీ ఇప్పుడు సత్యనారాయణ కథ, నవగ్రహ పూజ అవన్నీ ఏం చేయరు ఇది ఒకటి చేస్తే. ఎందుకంటే దీంట్లో ఉన్నది నామకారి బౌద్ధ నిజ సర్వశక్తి తత్పార్పిత నియమిత స్మరణేన కాల. నీ ఉన్న రోజులు కాలం ఉన్న రోజులు ఈ నామం చేస్తే ఈ యజ్ఞాగాదులు తపస్సులు మేలు బంగారం దానం చేసిన కోటి దాని ఫలితము దీంట్లో ఉందని శాస్త్రం చెప్తుంది. నేను చెప్పవచ్చాను కాబట్టి అంత అద్భుతం. ఇప్పుడు 2000 ఒకటి ఉదాహరణ. ఇప్పుడు 10 ఇంత కట్ట 2 కట్టలు కావాలి. ఆ కట్టలు కలిస్తే 2 కట్టలు కలిస్తే ఈ 2000 నోటికి ఎట్లా సమానమో ఈ నామము ఒక్కటి చేస్తే అంత అద్భుతం అని దాన్ని చెప్పిండు. ఏమంటే చెప్తాంటే గోకోటి దానం గ్రాణం కవిష ప్రయాగ గంగా కల్పవాస యజ్ఞాయిత మేలు సువర్ణ దానం గోవింద కీర్తనం సమానం. ఏమంటుండు? కోటి ఆవులు గ్రహణం రోజు దానం చేసి ఎంత ఫలితం వస్తుందో, ఒక ప్రయాగ గంగ దగ్గర ఓ కల్పం పాటు నిద్రిస్తే ఎంత పుణ్యం వస్తుందో, మేలుపరదం బంగారం ఒక యజ్ఞం పెట్టి మేలుపరదం బంగారం అందరికి దానం చేసి ఎంత ఫలితం వస్తుందో గోవింద ఒక పారి అంటే సమానం అంటున్నారు. చెప్పండి. ఇంత మనం కోటి ఆవులు దానం చేసే కెపాసిటీ లేదు. మేలుపరదం తొలముకే 88 ఏళ్ళు ఉన్నది. అంత పెద్ద బంగారం దానం చేసి మనకి కెపాసిటీ లేదు. గంగానది దగ్గర కొన్ని కోట్ల సంవత్సరాలు నిద్రించి చేసే కెపాసిటీ మనకు లేదు. కానీ నోట్ నుంచి గోవింద అంటే దానికి సమానం అయిపోతాడు. గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద ఆపద్బాంధవ గోవింద 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 గోవింద. కాబట్టి గోవింద నామానికి కృష్ణ రామ గోవింద నారాయణ హరి ఈ నామాలకు అంత అద్భుతమైన ఫలితం ఉంది. కాబట్టి మీరు ₹1 ఖర్చు లేకుండా ఈ నామం నోరుతోనంటే నోరు ఎందుకున్నా అంటే ఆ నామం ఎన్నికే, చెవులు ఎందుకున్నంటే భగవంతుని నామే విషయం ఆయన కథ విన్నకే, కళ్ళు ఎందుకున్నా భగవంతుని ఫోటో గిరాలు చూడనికే. ఈ అంతా భగవంతుడి గురించే ఉంది అంతా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్స్ట్రా వేయడానికి వినియోగిస్తున్నాం. టీవీ సీరియల్ లేకపోతే రకరకాలు ఉంటాయి. ఎందుకంటే ఆ టీవీలలో విషయం ఏముంటుందంటే, ఇప్పుడు ఒక చింతకాయలు తింటే గూగుల్లో వస్తాయంట. ఎందుకు వస్తాయంటే అన్న కూడా రకరకాల వేరే ఉంటాయి కదా, దాన్ని చూసి మనము అట్రాక్షన్ అయ్యి మనం మనసంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి అవి టీవీలు చూడకుండా భక్తి సంబంధించి చూసి ఏమైనా భక్తులు ఉంటే అసలు చూడొచ్చేము కాదు. అసలు చూసి జ్ఞానోదయం కలిగితే మనము మన పిల్లలు ఆనందంగా సుఖంగా ఉండగలుగుతారు. భౌతికలు ఎంతమంది దగ్గర మీరు భౌతికతారు ఉదాహరణ ఇప్పుడు చూసారు దాన్ని అట్లా చూసారు. ఇప్పుడు అమ్మ అర్థం ఉండగా రేగో చెప్తాడు. ధర్మ చేతే కురుక్షేత్రే సమవేత యుచ మమత పాండవ చేయ అన్న ఉంటుంది. దాని కింద అర్థం ఉంటుంది. పాండవ ఇట్లా ధర్మ ఇట్లా చూస్తారని చెప్తాడు. సింపుల్ ఉంటాయి. అయితే ఎంత చదువుకున్నా గత వరకు కానీ మన గురువు చెప్పి జ్ఞానం. గురువు చెప్పేవైతే అంటే అవి ఎన్ని చెప్పినా ఏమి ఉండొచ్చు అనుకుంటాం. కానీ గురువు జ్ఞానం సింపుల్ అది. ఇప్పుడు వేదాలు చదవాలి. ఏ వేదాలు అంటే 45 సంవత్సరాలు పడుతుంది, 45 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు చదవాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఇవన్నీ దానికి మనకు కష్టం కదా. గురువులు దాన్ని మొత్తం ఉన్న జ్ఞానాన్ని మనకు చెప్తారు 2 నిమిషాలు. ఇవన్నీ ఏం లేమ్మా చదివితే మీ నుంచి కాదు. కొంత సౌరాన్ని ఉంటారు. ఉదాహరణ ఏం లేమ్మా జపం చేయమ్మా కలియుగంలో. ఆ జపం చేస్తే మీరు ప్రశాంతంగా ఆనందంగా సుఖంగా ఉండగలుగుతారు. మనం ఉన్నప్పుడు మంచిగా ఉంటాము, పోతే వైకుంఠం పోతాం చెప్తున్నాం. ఇది సింపుల్ అది. ఇదే ఏడాది హరికృష్ణ చెప్పాలి, మీరు ఎవరికి కలిసి హరికృష్ణ చెప్పాలి అంటే నోటికి వెళ్ళిపోతుంది. అమ్మాయి అంటుంది ఒకప్పుడు కింద పడ్డప్పుడు లేచినప్పుడు ఉదాహరణ. ఇప్పుడు అది అనుకుంటా కృష్ణ రామ గోవింద అసలు నామాలు చెప్తే బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఆనందంగా సుఖంగా ఉండగలుగుతారు. మీరు ప్రశాంతం ఆనందంగా కావాలంటే అది ఒక్కటే ఉంది మెయిన్. ఇప్పుడు ఆకలి అన్నం ఏ విధంగా తింటామో ఈ నామం చెప్తే కూడా ప్రశాంత ఆనంద సుఖంగా ఉంటుంది. మీరు ఒక రోజు చూడండి, మీకు దాని ఫలితం వస్తుంది. హరే కృష్ణ.